ఒక మహిళ ఏం చేస్తుంది అనే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఒక మహిళ ఏం చేస్తుంది అని అంటే ఆ మహిళా నాయకత్వంలోనే కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేసింది. ఇప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తున్నారు, ప్రియాంక గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్ కూడా మీనాక్షి నటరాజనే. మరి మహిళను చిన్న చూపు చూస్తున్నప్పుడు వాళ్ళని కూడా అదే విధంగా ఇన్సల్ట్ చేసి మాట్లాడమని చెప్పండి వాళ్ళ పార్టీ నాయకులని. ఇప్పుడు అదే మహిళ ఓట్లు అడిగి ఈరోజు అధికారంలోకి వచ్చారు. 2500 ఇస్తారని, తులం బంగారం ఇస్తానని ఎన్నో హామీలు మహిళలకే ఇచ్చారు. మహిళల భద్రత ఫస్ట్ కాపాడండి. నువ్వు మొన్న చేసిన రోడ్ షో నెక్స్ట్ డేనే ఒక జిహెచ్ఎంసీ కార్మికురాలు మన శానిటేషన్ వర్కర్ పొద్దున వచ్చి ఆమె నిధులు నిర్వహించడానికి వస్తే ఆమె మీద అత్యాచారం జరిగింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ కాదు. ఒక మహిళ కాంగ్రెస్ మేయర్ గా ఉండి ఇప్పుడు ఆమె రెస్పాండ్ కాదు. మహిళను పట్టించుకోరు, మహిళను చిన్న చూపు చూస్తారు, వాళ్ళ గురించి అవహేళన మాట్లాడతారు. అదే నాయకత్వంలో పని చేసుకుంటా మళ్ళీ మహిళలను కోటీశ్వరం చేస్తారంట. కోటీశ్వరం వద్దు, మహిళలు కూడా కోరుకునేది అది కాదు. మాకు భద్రత కావాలి, మేము మంచిగా 3 పూటలు తిండి తినే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం.